నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మహిళ యొక్క ఆస్తి పైన ఎవరికైనా హక్కులు వస్తాయా? మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఇందులోని సెక్షన్ 14 ఏం చెప్తుంది అని అంటే, ఒక మహిళకు ఆస్తి అనేది వారసత్వంగా వచ్చిన, బాగా పరిష్కారం ద్వారా వచ్చిన, వీలునామా ద్వారా వచ్చిన, లేకపోతే వివాహం సందర్భంలో ఎవరైనా ఆమెకు గిఫ్ట్గా ఇచ్చిన, తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన, లేదా బిఫోర్ మ్యారేజు ఆమె కొనుగోలు చేసిన, ఆఫ్టర్ మ్యారేజు ఆమె కష్టార్జితంతో కొనుగోలు చేసిన, అలాగే తల్లిదండ్రుల మీద ఆమె వాటా కోరుతూ కేసు ఫైల్ చేసినప్పుడు ఆమె యొక్క వాటా వచ్చిన సందర్భాలలో ఆ ఆస్తుల మీద ఆమెకే పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ ఆస్తుల మీద భర్తకు కానీ, పిల్లలకు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ, ఇంకా ఏ వ్యక్తులకు ఆమె యొక్క ఆస్తుల మీద హక్కులు సంక్రమించబడవు. ఆమె ఎవరికైనా వీలునామా రాయవచ్చు, గిఫ్ట్గా ఇవ్వవచ్చు, అమ్మకాలు కొనుగోలు చేయవచ్చు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఇది సెక్షన్ 14 చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశము. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎలాంటి వివాహాలు చట్టబద్ధంగా చెల్లుబాట్లు కావు. సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 5 ఏం చెప్తుంది అని అంటే, ఇంతకు ముందే వివాహమైనటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహము చేసుకుంటే ఆ వివాహము అనేది చెల్లుబాటు కాదు. అది చట్టబద్ధంగా పరిగణంలోకి తీసుకోబడదు. అదేవిధంగా మతి స్థిమితము లేని అమ్మాయిని లేకపోతే అబ్బాయిని వివాహం జరిపిస్తే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు. ఎందుకంటే వారు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారి యొక్క బాగోగులను చూసుకోలేరు. కాబట్టి వారికి వివాహము చేయడం అనేది చట్టబద్ధమైనది కాదు అని చట్టం చెప్తుంది. అదేవిధంగా మైనర్లు, మేజర్ కాకుండా మైనర్ పిల్లల వివాహం అనేది కూడా చట్ట ప్రకారంగా చెల్లుబాట్లు కాదు. అయితే మరొక విషయం ఏంటి అని అంటే, చాలామంది దూరపు బంధువు వరుసకు చెల్లెలవుతుంది, లేకపోతే